బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైనటువంటి ఫోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఇక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పర్యవేక్షణాధికారికంగా నియమితులైనటువంటి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సోమవారం అయితే మధ్యాహ్నమే కేసు నమోదైనటువంటి ఏదైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సంఘటన పూర్వాపరాలను అయితే సమీక్షించారు. మరి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలు, ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనటువంటి వివరాల గురించి అయితే ఆరా తీశారు. భగీరథ్ తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అయితే ఈ నెల 8న కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసమైతే బెదిరిస్తూ ఉన్నారంటూ కూడా భగీరథ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన సమయంలోనే బాధితురాలైనటువంటి బాలిక నుంచి పోలీసులైతే వాంగ్మూలం నమోదు చేశారు. దీన్ని పరిశీలించినటువంటి డీసీపీ రితిరాజ్ మంగళవారం అయితే మరోమారు బాలికలు భరోసా కేంద్రానికైతే పిలిపించాలని చెప్పేసి ఆదేశించారు. తన సమక్షంలోనే విచారించి మరోమారైతే వాంగ్మూలం నమోదు చేయనున్నారు. మరి ఈ వాంగ్మూలాన్ని బట్టి అవసరమైతే ఇప్పటికే నమోదైనటువంటి సెక్షన్లలో మార్పులు చేయడం కానీ లేకపోతే అదనపు సెక్షన్లు జోడించడం కానీ అయితే చేయనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో మంగళవారం బాధితురాలు ఇవ్వబోయే వాంగ్మూలానికి అయితే ప్రాధాన్యం అయితే ఏర్పడింది. పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలి తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదును కూడా మరి డీసీపీ రితిరాజ్ అయితే పరిశీలించారు. మైనర్ అయినటువంటి తన యొక్క కుమార్తెను బండి భగీరథ్ లైంగికంగా అయితే వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, బెదిరించడం వంటి నేరాలకైతే పాల్పడ్డాడని చెప్పేసి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయంగా దుమారం రేపినటువంటి ఈ కేసు దర్యాప్తు పురోగతిని సమీక్షించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సోమవారం ఉదయం డీసీపీ ఆనంద్ను అయితే పిలిపించి పూర్వాపరాలను సమీక్షించారు. మరి కేసు తీవ్రత దృష్ట్యా కూడా పర్యవేక్షణ బాధ్యతలను మహిళా అధికారులకు అప్పగించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. మరి దర్యాప్తులో ఎక్కడా కూడా అలసత్వం కూడదని, పారదర్శకంగానే జరగాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలనైతే డీసీపీ రితిరాజ్కు అప్పగిస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేష్ ఉత్తర్వులైతే జారీ చేశారు. మరి దర్యాప్తు పురోగతిని రోజువారీ ప్రాతిపదికనైతే తనకు సమర్పించాలని చెప్పేసి కూడా ఆదేశాల్లో సూచించారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాలిక చెబుతున్నటువంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీతో పాటుగా కూడా ఆ సమయంలో వారితో ఉన్నటువంటి ఇతరుల వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. కేసు పురోగతిని తెలుసుకోవడానికి ఏసీపీ ఇంకా ఇన్స్పెక్టర్లతో అయితే సమీక్షించనున్నారు డీసీపీ రితిరాజ్. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయడానికి ఎలాంటి చర్యలు కూడా తీసుకోవాలో సమావేశంలో అయితే ఒక ప్రణాళిక సిద్ధం చేశామని కూడా వెల్లడించారు. బాధితురాలి వాంగ్మూలం ఇప్పటికే రికార్డు చేశామని, మరిన్ని వివరాల కోసం మరోసారి కూడా ఆమె వాంగ్మూలం అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా వెల్లడించారు. గత 2 రోజుల్లో అయితే పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. మరి ఈ కేసులో నిందితుడి గురించి సమాచారం సేకరిస్తున్నామని కూడా తెలిపారు. ఇది మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాము. అదే ఖచ్చితంగా ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము.
తనయుడిపైన వచ్చినటువంటి ఆరోపణలపైన అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల నిరాధారమైనటువంటి ఆరోపణల దృష్ట్యా నా ప్రజా జీవితం అంతటా కూడా నేను ఎల్లప్పుడూ చట్టానికి గౌరవించానని, మరి రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని చెప్పేసి కూడా తెలియజేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఆయన అన్నారు. మరి నేను ఎలాంటి ఏదైతే మచ్చ లేకుండానే జీవించాను, మరి న్యాయ వ్యవస్థలపైన పూర్తి విశ్వాసాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాను అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేయకపోవడం పైన కూడా పలు రకాలైనటువంటి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ రితిరాజ్ గైక్వాడ్ పలు విషయాలైతే వెల్లడించారు. మరి పోలీసులు ఆయన కాల్ డేటాను కూడా సేకరిస్తున్నారని, మరి దొరకగానే పట్టుకుంటామని చెప్పేసి ఆయన అన్నారు. దీంతో భగీరథ్ పరారీలో ఉన్నట్టుగా అయితే సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చక్కర్లు కొడతా ఉన్నాయి. దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కూడా స్పందించారు. కేంద్ర హోంమంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడా? దేశ చరిత్రలో ఇదే మొదటిసారా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు.